జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిపై ఉత్కంఠ వీడట్లేదు. జాతీయ నాయకత్వం అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. నేడు లేదా రేపు అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉంది. బీహార్ రెండో దశ అభ్యర్థుల ఎంపికతో పాటు జూబ్లీహిల్స్ అభ్యర్థి పేరుంటుందని నేతలు భావిస్తున్నారు. లంకల దీపక్ రెడ్డి పేరు ఖరారైందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు టికెట్ కోసం ఆశావాహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న వారిలో కీర్తిరెడ్డి, ఆకుల విజయ, మాధవీలత ఉన్నారు. మరోవైపు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ అభ్యర్థిత్వంపై పార్టీలో చర్చ జరుగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు, ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. అన్ని పార్టీలు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేస్తున్నారు. కానీ ఇంకా బీజేపీ అభ్యర్థి ఎవరు అన్నదాన్ని మాత్రం ఉత్కంఠ వీడట్లేదు. ఇప్పటికి కూడా జాతీయ నాయకత్వం బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థి ఎవరన్నది ప్రకటించకపోవడంతో ఇంకా ఆశావాహులు తమ ప్రయత్నాలు తాము కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఒకవైపు లంకల దీపక్ రెడ్డి పేరు గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థి, జూబ్లీహిల్స్ నుండి పోటీ చేసి 25,000కు పైగా ఓట్లు కూడా సాధించడం జరిగింది. ఆ అభ్యర్థే ఈసారి ఉప ఎన్నికలో కూడా కొనసాగుతారన్న ప్రచారం సాగుతుంది. అయినప్పటికీ కూడా జాతీయ నాయకత్వం అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోవడంతో ఎవరికి వారు ఆశావాహులు తమ ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మహిళా నేతలే ఎక్కువగా బీజేపీ నుండి టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితే మనం చూడవచ్చు. కీర్తిరెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త కీర్తిరెడ్డి, అదేవిధంగా బీసీ కోటాలో ఆకుల విజయ, నేనే స్థానికురాలని, నాకే అవకాశం ఇవ్వాలి, బీసీలకు అవకాశం ఇస్తే సత్తా ఏంటో చూపిస్తామంటూ కూడా ఆకుల విజయ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అదేవిధంగా హైదరాబాద్ నుండి పోటీ చేసినటువంటి లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుండి పోటీ చేసిన మాధవీలత సైతం ఢిల్లీ వెళ్ళి జాతీయ నేతలను కలుస్తూ ముమ్మర ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే టైంలో బీజేపీ నుండి పోటీ చేసేందుకు బీసీల అభ్యర్థి అయితే ఎలా ఉంటుందన్న పైన పార్టీలో చర్చ రాగా ఒక బీజేపీ నేత ముఖేష్ గౌడ్, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ పేరు కొడుకు పేరు, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ పేరును కూడా ప్రతిపాదించినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే ఇదే అభ్యర్థిత్వంపై అంటే ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ అభ్యర్థిత్వంపై కూడా పార్టీలో కొంత చర్చ అయితే సాగుతుంది. బీసీలకు ఇస్తే బాగుంటుందన్న వాదనను కూడా కొంతమంది నేతలైతే తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే విస్తృతంగా మాత్రం లంకల దీపక్ రెడ్డికి టికెట్ ఖరారైందన్న ప్రచారం కూడా సాగుతుంది. అయితే లంకల దీపక్ రెడ్డి పేరును ప్రకటించే విషయంలో బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతల అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్లేదని, ఈ నేపథ్యంలో కొంత ఆలస్యం జరుగుతుందన్న ప్రచారం ఒకవైపు సాగుతుండగా అసలు బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి జాబితా పైన, మొదటి జాబితా పైన సీరియస్గా దృష్టి పెట్టారు. రెండో జాబితా తోటి జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపిక ఉంటుందన్న వాదనను కూడా కొంతమంది నేతలు వినిపిస్తున్నారు. ఆశావాహుల పేర్లు ఎక్కువ వినిపిస్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ మహిళా అభ్యర్థిని నిలబెట్టిన నేపథ్యంలో బీజేపీ కూడా ఆ దిశగా ఆలోచించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనుకోవాలా? అంటే కొంత బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థి ఎంపిక పైన ఒక త్రిసభ్య కమిటీని వేసినప్పటికీ కూడా చాలామంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా బయట నుండి వచ్చే వాళ్ళ పేర్లను కూడా బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు ప్రపోజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగానే బొంతు రామ్మోహన్ పేరు అరవింద్ ప్రపోజ్ చేయగా, ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పేరును కూడా ఓ బీజేపీ నేత ప్రపోజ్ చేసినట్టుగా అయితే సమాచారం అందుతుంది. అదేవిధంగా ఇటు ఆకుల విజయ, మాధవీలత, కీర్తిరెడ్డి ముగ్గురు మహిళా లీడర్లు విస్తృతంగా తమ ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. అందులో మహిళా లీడర్లలో ప్రధానంగా ఇటు ఆకుల విజయ, అదేవిధంగా మాధవీలత ఢిల్లీ స్థాయిలో తమ ప్రయత్నాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితే కనబడుతుంది. బీసీ కోటాలో అదేవిధంగా మహిళా కోటాలో ఆకుల విజయ తమ ప్రయత్నాలను ముమ్మర చేయగా, హైదరాబాద్కు సంబంధించినటువంటి లోక్సభ స్థానంలో పార్టీకి ఒక జోస్ తీసుకొచ్చిన ఇంపాక్ట్ దేశవ్యాప్తంగా కూడా ఓవైసీని ఎదిరించిన ఒక మహిళా లీడర్గా నాకు పేరుంది, మరొకసారి నాకు అవకాశం ఇచ్చి ఉంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటి చూపిస్తాను, అసలు అత్యధికంగా ఓట్లున్నటువంటి హైదరాబాద్ ముస్లిం ఓట్లు ఉన్నటువంటి హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలోనే ఒక ఆట ఆడుకున్నా నేను ఓవైసీని, అదేవిధంగా ప్రస్తుతం జూబ్లీహిల్స్లో కేవలం 1,00,000 ఓట్లు మాత్రమే ముస్లిం ఓట్లు ఉన్నాయి, ఖచ్చితంగా నాకు గెలిచేందుకు అవకాశం ఉంటుందన్న వాదనను అయితే మాధవీలత వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఆకుల విజయ సైతం అదే స్థాయిలో బీసీల చుట్టూ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి
కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వాలి, స్థానికంగా ఉన్న నేతగా నాకు అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా గెలిచి చూపిస్తానంటూ కూడా ఆమె ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితే మనం చూడవచ్చు. అయితే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోవడంతో నేతలంతా కూడా తమ ప్రయత్నాలు తాము ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అధికారికంగా ప్రకటించే వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్న చర్చ కూడా సాగుతుంది. అయితే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి విషయానికి వస్తే గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డికే దాదాపు ఖరాయిందన్న వార్తలు అయితే ఎక్కువగా వినబడుతున్నాయి. పార్టీ నేతలు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. థ్యాంక్ యూ అజయ్.